2024లో ఆంధ్రప్రదేశ్లో అనుకోని రీతిలో అధికారం కోల్పోయిన వైసీపీకి ఆ దెబ్బ గట్టి గుణపాఠాన్ని నేర్పింది. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో ఎక్కువగా ప్రజల్లోకి రాని వైఎస్ జగన్ ఇప్పుడు విపక్ష హోదా కూడా దక్కకుండా పోయిన తర్వాత పూర్తిగా జనాల్లోనే ఉంటానని, ప్రజాక్షేత్రంలోనే పోరాడతానని అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేసి బయటికొచ్చారు. అయితే ప్రస్తుతం జగన్ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు? వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందో బయటికి తెలియకపోయినప్పటికీ ఏదో పెద్ద ప్లాన్తోనే బయటకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అనేది మాత్రం తెలుస్తోంది. ఇలా జగన్ పక్కా ప్లానింగ్తో బయటకొస్తే కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అలజడి చెలరేగబోతోందో చూడాలి మరి. మొదట్నుండి వైఎస్ జగన్ మాస్ క్రౌడ్ పుల్లర్. జగన్ ప్రజల్లోకి వస్తున్నాడంటేనే పోలీసులకు పని పడేది. అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి జగన్. రాజకీయాల్లో అడుగు పెట్టింది మొదలు జగన్ క్రేజ్ అలానే ఉండింది. ఒక పార్టీ అంటూ పెట్టకముందే విజయవాడ కృష్ణానది ఒడ్డున మీటింగ్ పెడితే 1,00,000 మంది రైతులొచ్చారు. వర్షం పడుతుంటే అందులో సగం మంది కూడా వెళ్లకుండా అలానే ఆ మీటింగ్ అంతా ఉన్నారు. ఓదార్పు యాత్ర అయినా పాదయాత్ర అయినా జగన్ వెంట జనం నడుస్తూ నడక దారులు కళకళ్లాడుతుండేవి. అంతటి మాస్ ఆదరణ ఉన్న జగన్ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా జనాలు అలానే జగన్ వెంట నడుస్తున్నారు. ఆ ఫాలోయింగ్ కూటమి ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుందనేది బయట వినిపిస్తున్న టాక్. అయితే జగన్కు జనాల్లో క్రేజ్ ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఆ క్రేజ్తో గెలవలేకపోయిన వైసీపీకి బయట జనాలొస్తే ఏంటి, రాకపోతే ఏంటి అన్న టాక్ కూడా ఉంది. అయితే జనాల్లోకి వెళ్తున్న వైఎస్ జగన్ను ఆపాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్లానింగ్లో భాగంగానే జగన్ గుంటూరు మిర్చి యార్డుకు రైతులను కలిసేందుకు వెళ్తే ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలా వెళ్తారంటూ ఆపేశారు. తర్వాత కూడా జగన్కు ఇలాంటివి 2-3 సార్లు అవమానాలు ఎదురైనప్పటికీ జగన్ జంకలేదు. దూసుకుంటూ జనాల్లోకి వెళ్లారు. జగన్ని చంద్రబాబు నాయుడు ఎంత ఆపుతుంటే అంత గట్టిగా వెనక్కొస్తున్నాడు జగన్. చంద్రబాబు నాయుడు అడ్డుకోకపోతే కూటమి ప్రభుత్వాన్ని జగన్ జనాల్లో ఏకిపారేస్తారనే భయం కూడా ఉండింది కూటమి ప్రభుత్వంలో. జగన్ జనాల్లోకి రావడానికి అతనికి కొన్ని కారణాలు లేకపోలేదు. జగన్ బయటికి రాకపోతే 2019 నుండి 2024 మధ్యలో వైసీపీ క్యాడర్ మొత్తంగా దూరమైపోయినట్లు మరోసారి గట్టి నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ 5 ఏళ్లు జనం అంటూ జగన్ కార్యకర్తలను, గ్రామ జిల్లా స్థాయి నేతలను దూరం చేసుకున్నారు. అలాంటి తప్పే మరోసారి చేస్తే ఈసారి వైసీపీకి పుట్టగతులుండవు. ఆ భయం కొద్దిగా జగన్లో ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే క్యాడర్ని కాపాడుకోవడానికి మెయిన్గా కార్యకర్తలకు దగ్గరయ్యే ప్లాన్లో భాగంగానే జగన్ బయటకొస్తున్నాడనే వాదనలు కూడా ఉన్నాయి. ఇలా జగన్ బయటికి రావడానికి కొన్ని కారణాలుంటే ఆపేందుకు చంద్రబాబు నాయుడికి అంతకుమించి కారణాలున్నాయి. ఇలా జగన్ జనాల్లోకి వెళ్తున్న వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకోబోతున్నాయో వేచి చూడాలి.